ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు సోమవారం అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీలు ఇచ్చిన చంద్రబాబు అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తామంటూ బూటకపు హామీలు గుప్పించిన చంద్రబాబు వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తొంగలోకి కలిపేశారు అని అన్నారు. ప్రజలకు అబద్ధాలు వాగ్దానాలు చేసి ఓట్లేయించుకుని ఇప్పుడు 6 నెలలు తిరగకుండానే కూటమి ప్రభుత్వం ప్రజలపై కరెంటు ఛార్జీల వేటు వేసిందన్నారు. ఈ నెల 27న జరగబోయే కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు కంబాల జోగుల పెందుర్తి, మాజీ శాసనసభ్యులు అన్నపరెడ్డి అదీప్ రాజు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు తదితరులు పాల్గొన్నారు. రేపు 27వ తేదీన జరపతలపెట్టినటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం 15,485 కోట్ల రూపాయలని విద్యుత్ భారాన్ని వినియోగదారుల మీద మోపే కార్యక్రమంలో భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కానీ వారు ఏ వేదిక మీద కూర్చున్నా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, మా ప్రభుత్వానికి రాష్ట్రంలో ఏర్పడడానికి మీరు మాకు ఓట్లు వేస్తే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించడంతో పాటు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సమయాల్లో ప్రజల్ని మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 6 నెలలు పూర్తయినప్పటికే ఈ 15,485 కోట్ల రూపాయలని ఈరోజు వినియోగదారుల మీద రుద్దే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలని వారికి ఉన్నటువంటి ఆస్తి మీద కూడా పన్నులు వేసేటువంటి భారాన్ని మోపేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఇటువంటి కార్యక్రమాల్ని అమలు చేసే విధానంలో సిద్ధహస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వీటన్నిటి కూడా పెంచే కార్యక్రమంలో మరి ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఏదైతే అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఏదైతే ఉందో ఈ 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ 18,000 రూపాయలు అంటే నెలకి 1,500 రూపాయలని ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి ఏదైతే పిల్లలు చదువుకునేటువంటి తల్లికి వందనం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అయితే 15,000 రూపాయలు మాత్రమే మీ పిల్లలకి ఇస్తూ ఉంది. కానీ మేము అధికారంలోకి వస్తే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఇంట్లో 4 పిల్లలు ఉంటే 60,000 రూపాయలు ఇస్తానని చెప్పి స్వయంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఓదరగొట్టినటువంటి ప్రకటనలు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూసాం. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం లేదు, రైతు భరోసా, రైతుకి పెట్టుబడి నిధి లేదు. మరి ఏదైతే నిరుద్యోగ వృత్తి 6 నెలలకు ముందే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా నెలకి 3,000 రూపాయలని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పడం వాస్తవం కాదా అని నేను అడుగుతూ ఉన్నా. మరి ఈరోజు ఫ్రీ బస్ అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ సబ్ కమిటీ వేస్తామంటున్నారు. అనేక రకాలుగా కమిటీలు వేయడమో లేదంటే సమీక్షలు చేయడమో లేదంటే మరి ఈ పెద్దలతో మాట్లాడి చర్చించిన తర్వాత చేయడం అనేటువంటిది అనేక రకాలుగా లేనిపోయినటువంటి కళ్ళబల్లి మాటలు చెప్తూ ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే విధంగా మీరు అధికారంలోకి రావడానికి ప్రజల్ని
2014లో ఏ విధంగా అయితే ఎన్నికలప్పుడు రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చి మోసం చేశారో, మరి ఈరోజు అదే ప్రక్రియని మరలా 2024 ఎన్నికల్లో కూడా మీరు చేసినటువంటి బూటకపు మరి హామీలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఎందుకు నెరవేర్చలేకపోతూ ఉన్నారు? దేని గురించి మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు? మరి రాష్ట్రం మరి అప్పుల్లో ఉందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలని మరి అప్పులు చేశారని చెప్పి చెప్పినటువంటి మీరు మరి ఈరోజు మరి కళ్ళు తేలేసి అప్పుడు కానీ అన్ని కోట్లు అప్పు ఉందని చెప్పినప్పటికీ కూడా తీరా మీరు మరి గవర్నర్ గారి ప్రసంగంలో 9